ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అమృత్సర్ నుంచి బర్మింగ్హామ్కు వెళ్లిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం ల్యాండింగ్ కు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా ఎమర్జెన్సీలో వాడే రామ్ ఎయిర్ టర్బైన్ బయటకు వచ్చింది. ర్యాట్ పనిచేయడం మొదలుపెట్టిన విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై ఎయిర్ ఇండియా స్పందించింది. అమృత్సర్ బర్మింగ్హామ్ ఫ్లైట్లో ర్యాట్ పనిచేయడం ప్రారంభించినట్లు సిబ్బంది గుర్తించారని, విద్యుత్ లేదా హైడ్రాలిక్ ప్రమాణాలు సాధారణ స్థితిలోనే ఉన్నాయని చెప్పారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందన్నారు. బర్మింగ్హామ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన సర్వీసును రద్దు చేసి ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేశామన్నారు. ర్యాట్ అనేది విమానం రెక్క లేదా ప్రధాన బాడీలో ఉండే చిన్నపాటి పరికరం. సాధారణ పరిస్థితుల్లో ఇది విమానం లోపల ముడుచుకుపోయి ఉంటుంది. ఇంజన్ వైఫల్యం, విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అది తెరుచుకుని వెలుపలకు వస్తుంది. ఇది బయటకు వచ్చిందంటే విమానం పెను ఇబ్బందుల్లో ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. విమాన ప్రయాణంలో ఉండగా ఇంజన్లు పనిచేయకపోతే విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ లోహ విహంగాన్ని నియంత్రించడానికి అవసరమైన హైడ్రాలిక్ వ్యవస్థలు, ప్రధాన సాధనాలు మొరాయిస్తాయి. అప్పుడు అత్యవసరంగా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రధాన సాధనాలను నడిపించడం ర్యాట్ పనిగా చెబుతూ ఉంటారు. అహ్మదాబాద్ ప్రమాద ఘటనకు కొన్ని క్షణాల ముందు విమానం ర్యాట్ బయటకు వచ్చి పనిచేయడం ప్రారంభించినట్లు వీడియోలో తేలింది. ఆ విమానానికి ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు ప్రాథమిక నివేదికలో తేలింది.